డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్న తర్వాత డిప్యూటీ సీఎం మొదటగా జనకో విద్యుత్ ప్లాంటు, ఆ తర్వాత ప్రతిపాదిత మేడిపల్లి సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం గోదావరి ఖని పట్టణ చౌరస్తాలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలకు డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్ఖాన్ సింగ్ అలాగే పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే డిప్యూటీ సీఎం వస్తున్నారని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో ఈ ప్రాంతాన్ని బిజినెస్ హబ్గా చేస్తామని చెప్పారు. ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. రామగుండంలో 1:800 కట్టాలి. రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వాలి. గోదావరికని రామగుండం కార్పొరేషన్ లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్ తో పాటు బిజినెస్ హబ్ గా ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి. అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమ మాట ఏదైనా ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పరిమితంగా రామగుండం ప్రజలు, ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 1:800తో పాటు టాయిలెట్